క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తునామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తులు. ముందుగా అలనాటి క్రైస్తవ మధుర గీతాన్ని విందాం. నే వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు వదలక జీవితాంతం నాదు ప్రియుని. ఎవరో ఎవరో ఈ మనుష్యుడు, ఎవరో ఈ మనుష్యుడు. ఎవరో ఈ మనుష్యుడు, అందరం పాడదామా? ఎవరో ఈ మనుష్యుడు, పాడాలి. ఎవరో ఈ మనుష్యుడు, నే వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు. నే వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు వదలక హత్తుకుందు జీవితాంతం నాదు ప్రియుని. ఎవరో ఎవరో ఈ మనుష్యుడు, అందరూ పాడాలి. ఎవరో ఈ మనుష్యుడు. పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది, ద్రాక్షారసము కన్నా మిన్నైన ప్రేమ నీది. పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది. మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాక్య పరిచర్లోనికి వెళదాం. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14:18. ఆయన మనలను విడిచి వెళ్ళాడు, అయినప్పటికీ మనలను అనాథులుగా విడిచి వెళ్ళలేదు. ఆయన మన ఆదరణ, అయితే వెళ్ళిపోయాడు. అయినప్పటికీ మన ఆదరణకు లోటు లేదు, ఎందుకంటే ఆయన తిరిగి మన దగ్గరకు వస్తాడు. అదే మన ఆదరణ. భౌతికంగా ఆయన మనతో లేడు అనే భావన మనకున్నప్పటికీ
ఆయన తిరిగి వస్తాడు అనే ఆలోచన మనం ముందుకు సాగిపోవడానికి దోహదం అవుతుంది. నేను త్వరగా వస్తాను అని చెప్పిన యేసు నిజానికి దారిలోనే ఉన్నాడు. అతి త్వరలో ఆయన వస్తాడు. ఆయన రాకుండా ఎవ్వరూ అడ్డుపెట్టలేరు. ఆయన రాకడను ఒక పావుగంట కూడా ఆలస్యమయ్యేటట్లు ఎవ్వరూ చేయలేరు. నేను మీ వద్దకు వస్తానని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు కనుక తప్పక వస్తాడు. ఆయన తన స్వంత ప్రజల దగ్గరకు వస్తున్నాడు. వారికోసమే వస్తున్నాడు. పెండ్లి కుమారుడు కనిపించటం లేదనే లోటు మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే నమ్మిక ప్రస్తుతానికి మనకు గొప్ప ఆదరణ. ఆయన భౌతికంగా మనతో ఉంటే ఎంత సంతోషంగా ఉండేది అని మనం దుఃఖిస్తాం. అయితే ఈ దుఃఖం నిరీక్షణ లేని దుఃఖం కాదు. మనమీద కలిగిన కొంత ఉగ్రతను బట్టి మన ప్రభు కొంతకాలం తన ముఖాన్ని మన నుండి దాచుకున్నాడు. అయితే మన పట్ల సంపూర్ణమైన కృపతో ఆయన మన దగ్గరకు వస్తాడు. కొంతకాలం తన ఆలోచన మేరకే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మన నుండి ఆయన వెళ్ళినప్పుడు తాను తిరిగి వస్తానన్న దానికి గుర్తుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఓ ప్రభువా, నీవు త్వరగా రా. నీవు లేకపోతే భూమి మీద జీవమే లేదు. నీ ముఖ సౌందర్యాన్ని మేము చూడాలని ఆశిస్తున్నాం. నీవు ఎప్పుడు తిరిగి వస్తావు తండ్రి? నీవు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతావని మాకు తెలుసు. చురికైన జింకలా తిరిగిరా ప్రభువా. మా ప్రభువా, ఇక ఆలస్యం చేయవద్దు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభా. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలోనైనా ఎంతో అద్భుతమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మీకు వందనాలు దేవా. నీ రాకడ ఎంతో సమీపంగా ఉంది ప్రభా. మీరు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా ప్రభా ఆ మాటను మీరు నెరవేర్చే దేవుడుగా ఉన్నారు. మీరు త్వరలోనే రాబోచున్నారు ప్రభా. మా శ్రమలన్నింటినీ కూడా నాయన తీసివేసే దేవుడుగా నువ్వు ఉన్నావు ప్రభా దేవా. అయితే ప్రభా ఎంతో మంది నాయన పాపం చేస్తూ అందులోనే జీవిస్తున్నారు ప్రభా. వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి నీ రాకడికి సిద్ధపడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడుచున్నాం ప్రభా దేవా. ఇంకా నాయన తండ్రి, ఎవరైతే ఇంకా నిన్ను నమ్ముకోలేక ఎవరైతే ఉన్నారో నాయన, భయం లేక భక్తి లేక జీవిస్తున్నారో నా తండ్రి, ఈ వాక్యం ద్వారా వాళ్ళలో నాయన నీవే నిజమైన దేవుడు, త్వరలోనే రాబోచున్నాడు అని చెప్పి వాళ్ళు తెలుసుకునేలాగా సహాయం చేయండి. ఈ దినమంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ రాకడికి సిద్ధపడి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ ఏస్తున్నాములు చిన్న ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.